భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి. మనిషిలో అధర్మం పెరిగినప్పుడు, న్యాయం నశించి అన్యాయాలకే రోజులు వస్తే దేవుడు భూమిపై అవతరిస్తాడు. అప్పుడు ఈ కలియుగాంతం అయిపోతుందని ప్రబలమైన నమ్మకం. కలియుగాంతం అయ్యే రోజులు దగ్గరకు వస్తాయి అని తెలిపేందుకు సాక్ష్యంగా మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కలియుగాంతానికి చిహ్నంగా ఉన్న ఒక దేవాలయం గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర మరియు ఆలయ నిర్మాణం గురించి ఒక ప్రసిద్ధ పురాణ కథ కూడా ఉంది. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు నిర్మించారు. ఇది పురాతన కాలం నాటి పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర పాలకుల సంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఉన్న శివాలయాన్ని అగస్త్య మహర్షి స్థాపించాడని చెబుతారు. వాస్తవంగా ఇక్కడ అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం బొటనవేలు విరిగింది. అందుకే గర్భగుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి పనికి రాదు గనక కలత చెందిన అగస్త్య మహర్షి శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసంగా కనిపిస్తుందని, కనుక ఇక్కడ తన ఆలయాన్ని నిర్మించడం సరైనదని చెప్తాడు. అప్పుడు అగస్త్యుడు శివుడిని ఒకే రాయితో ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వమని కోరుతాడు. దానికి అంగీకరించిన శివుడు అక్కడ అర్ధనారీశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అగస్త్య మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు కాకులు ఆయన్ను ఇబ్బంది పెడతాయి. కోపంతో ఆ మహర్షి కాకులు ఎప్పుడూ ఇక్కడకు రాకూడదు అంటూ శపించాడంట. ఈ ఆలయంలో శనేశ్వరుడిపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ ఆలయం దగ్గర మాత్రమే కాదు, చుట్టుపక్కల ఎప్పుడూ కూడా కాకులు కనిపించవు. ఇది అగస్త్య మహర్షి శాపం వల్ల జరిగిందని చెబుతారు. పురాణాల ప్రకారం పెరుగుతున్న నంది విగ్రహం అన్ని శివాలయాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిష్టాపించిన నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది, అద్భుతమైనది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం పెరుగుతుందని నమ్ముతారు. ప్రజలు మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఉన్న విగ్రహం పరిమాణం ప్రతి 20 సంవత్సరాలకు అగలం పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా నంది పెరుగుతూ ఉండడంతో ఆలయంలోని స్తంభాలు ఒక్కదానికొకటి తొలగించాల్సి వస్తుందట. దీనితో పాటు కలియుగం ఎప్పుడైతే అంతమయ్యే రోజు వస్తుందో ఆ రోజు ఈ భారీ నంది విగ్రహం రూపానికి జీవం వస్తుందని, ఆ రోజు మహాప్రళయం వస్తుందని, ఆ తర్వాత కలియుగాంతం ముగుస్తుందని చెబుతారు. నంది విగ్రహం పరిమాణం పెరుగుతుండడం గురించి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రజలలో కూడా అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ ఆలయ ఖ్యాతి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా వ్యాపించింది. కలియుగాంతంలో ఈ నంది విగ్రహానికి జీవం వస్తుందని నమ్ముతారు. ఈ జీవం వచ్చిన రోజున మహాప్రళయం వస్తుందని, ఆ తర్వాత కలియుగం అంతమవుతుందని కూడా శాస్త్రవేత్తలు, అనేక ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.